మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. గ్రాండ్ టెస్ట్ 3 సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ 3 digit numbers దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 52031 వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఓకేనా, 5, 2, 0, 3, 1 అంకెలు ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ రాయగలిగినటువంటి విభిన్న 3 అంకెల సంఖ్యల సంఖ్య. వీడు చెప్తున్నాడు 5, 2, 0, 3, 1 అనే 5 ఛాన్సెస్ 5 అవకాశాలు ఉపయోగించుకొని డిస్టింక్ట్ 3 digit numbers విభిన్న 3 అంకెల సంఖ్యలని రాయొచ్చు. విభిన్న అంటే ఏం లేదండి, ఒకసారి 523 చెప్తే మళ్ళీ 523 చెప్పొద్దని, ఒకసారి 501 చెప్తే ఇంకోసారి 501 చెప్పొద్దని. ఓకేనా, అది దాని అర్థం. ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయొచ్చు అన్నాడు. 5 ఛాన్సెస్ ఇచ్చాడు. ఓకేనా, 3 digit numbers 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. 3 బాక్సులు వేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ బాక్స్ని ఫిల్ చేయడానికి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 5లో ఒక అంకె 0 ఉంది. 5లో ఒక అంకె 0 ఉందంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో 0నైతే ఫిల్ చేయకూడదు, నింపకూడదు. ఎందుకంటే 0తో స్టార్ట్ చేసామంటే ఆ మిగతా 2 అంకెలని 5, 2 నింపినా సరే ఓవరాల్గా 52 అవుతుంది. అంటే 2 అంకెల సంఖ్య వస్తుంది కానీ 3 అంకెల సంఖ్య రాదు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు 4. అయితే వీడు పునరావృతం అనుమతిస్తూ అన్నాడు, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు. అంటే 4 అవకాశాల్లో ఒక అవకాశాన్ని, ఒక ఛాన్స్ని ఇక్కడ వాడినా కూడా దాన్ని మళ్ళా కూడా వాడుకోవచ్చు. ఓకేనా, 4 ఛాన్సెస్లో ఒక ఛాన్స్ వాడినా కూడా మళ్ళీ కూడా ఆ 4 ఛాన్సుల్లో ఒక ఛాన్స్ మనం వదిలేయకుండా 4 ఛాన్సులని అలాగే తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ప్లేస్లో 0 వాడద్దని చెప్పా కానీ సెకండ్ ప్లేస్ నుంచి 0 అనే ఒక ఛాన్స్ కలిపినా కూడా పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే ఇక్కడ 0 పెడితే ఇబ్బంది కానీ సెకండ్ ప్లేస్ నుండి ఇంకెక్కడ 0 పెట్టినా పెద్ద నష్టం లేదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 5 పెట్టి ఇక్కడ 0 పెట్టాడు, 1 పెట్టాం, 501 3 అంకెల సంఖ్య. ఇక్కడ 5 పెట్టి 1 పెట్టి అక్కడ 0 పెట్టాం, 510 3 అంకెల సంఖ్య. సెకండ్ ప్లేస్ నుంచి 0 అనే ఒక ఛాన్స్ కూడా కలపచ్చు. కాబట్టి మొత్తం 4 అవకాశాల్లో ఒక అవకాశం ఇక్కడ వాడుంటాం. వాడింది మళ్ళీ వాడుకోవచ్చు. పునరావృతం అనుమతించమన్నాడు, రిపిటేషన్ అలో చేయమన్నాడు. కాబట్టి ఆ ఒక ఛాన్స్ మళ్ళీ క్యారీ చేస్తూ 4 ఛాన్సెస్ అలాగే తీసుకున్నాం. 0 ఫస్ట్ ప్లేస్లో యూజ్ చేయొద్దన్నాం. 0 అనే ఒక ఛాన్స్ని సెకండ్ ప్లేస్ నుంచి వాడచ్చు. ఇక్కడ 4, 0 అనే ఒక ఛాన్సు మొత్తం ఎన్ని అవుతాయి? 5. మళ్ళీ 5 ఛాన్సుల్లో ఒక ఛాన్స్ ఇక్కడ వాడినా కూడా మళ్ళీ కూడా రిపిటేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ కూడా 5 ఛాన్సులే వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా 4 × 5 × 5 4 5ల 20, 25ల 100 సంఖ్యల్ని తయారు చేయొచ్చు. 4 5ల 20, 25ల 100 3 అంకెల సంఖ్యల్ని 100 3 digit numbers తయారు చేయొచ్చు. ఇలాంటి మా కాన్సెప్ట్స్, ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ నేను టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు, చాప్టర్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఇచ్చున్నాను నెంబర్ సిస్టంలో. రైట్, ద టోటల్ వెయిట్ ఆఫ్ 2 rice bags is 1200 kgs. One of the bag weighs 524 17/23 kgs. రెండవ బస్తా సెకండ్ బ్యాగ్ ఎంత వెయిట్ ఉంటుంది అంటున్నాడు. మొత్తం 2 బస్తాల బరువు 1200 kgలు. 1200 kgల్లో మొదటి బస్తా 524 17/23 kgలు మొదటి బస్తా. అయితే రెండవ బస్తా బరువు ఎంత అని అడిగాడు. ఓకేనా, మొత్తం బరువు 1200 kgల్లో మొదటి బస్తా 524 17/23 kgలు ఉంటే రెండవ బస్తా బరువు ఎంత? ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మొత్తంలో మొదటిది తీసేస్తే రెండోది వస్తుందనే విషయం అందరికీ తెలుసు. మొత్తంలో మొదటిది తీసేస్తే రెండోది వస్తుంది, కానీ తీసేయడం చాలా కష్టం. ఇక్కడ ఇది మామూలు మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. దీన్ని తీసేయాలంటే 23 524 ఎంత చేసి ప్లస్ 17 చేసి బై 23 చేసి మళ్ళీ 23 1200 ఎంత ఎల్సిఎం కట్టి నానా గందరగోళం చేయాలి. సో ఇంత అవసరం లేకుండా సింపుల్ వేలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పూర్ణాంకంలో
ఒక మిశ్రమ భిన్నాన్ని తీసేయాల్సి వస్తే, ఒక హోల్ నంబర్లో నుంచి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని మైనస్ చేయాల్సి వస్తే ఫస్ట్ చూడండి. 1200లో 524ని మైనస్ చేయండి. ఫస్ట్ పూర్ణాంకంలో పూర్ణాంకం తీసేయండి. 10 - 4 6, ఓకేనా. 9 - 2 7, ఒకటి అప్పిచ్చేసాం కాబట్టి 11 - 5 6, 676 వచ్చింది. ఎంత వచ్చినా దాంట్లో నుంచి ఒక్కటి మైనస్ చేయండి. 676లో ఒకటి మైనస్ చేస్తే 675. ఫస్ట్ ఏం చేస్తారు, పూర్ణాంకంలో పూర్ణాంకాన్ని తీసేయండి, వచ్చిన దాంట్లో ఒకటి మైనస్ చేయండి. హోల్ నెంబర్ పార్ట్లో హోల్ నెంబర్ పార్ట్ తీసేయండి, వచ్చిన దాంట్లో ఒకటి మైనస్ చేయండి. నెక్స్ట్ భిన్నం రాసేటప్పుడు చూడండి, డినామినేటర్ అలాగే రాయండి 23. 23కు 17కి తేడా ఎంత ఉంటే ఆ తేడాని 11లో రాయండి. 23కి 17కు తేడా 6. ఆన్సర్ ఎంత? 675. 6/23. ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. సింపుల్ థింగ్, టైం వేస్ట్ లేకుండా చూడండి. షార్ట్ వేలో చేయాలంటే ఎలా అంటే, ఒక పూర్ణాంకంలో ముందు పూర్ణాంకం తీసేయండి. ఓకేనా. 1200లో 524 తీసేయండి. వచ్చిన దాంట్లో ఒకటి తగ్గించండి. తర్వాత హారాన్ని అలాగే రాసుకోండి. హారానికి లవానికి తేడా ఎంత ఉందో ఆ తేడాని 11లో రాయండి. 675 6/23 kgs. ఓకేనా. అంటే ఉదాహరణ చూడండి, ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ 10 - 3 5/11 అన్నాడు అనుకో, టైం వేస్ట్ చేయకుండా 10 - 3 7, 7లో ఒకటి తగ్గించాలా 6, దీంట్లో దీన్ని తీసేశాక వచ్చిన దాంట్లో ఒకటి తగ్గించాలా, హారం అలాగే రాయాలా, హారానికి లవానికి తేడా ఎంత ఉంటే ఆ తేడా పైన రాసుకోవాలా. అంటే ఆన్సర్ ఎంత? 6 6/11. ఈజియెస్ట్ వేలో చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. కింది వాటిలో ఆసన్న కోణాల జతను గుర్తించండి. అసలు ఆసన్న కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏందో తెలుసుకుంటే, మనం ఆసన్న కోణాలు అంటే ఏంటో కనుక తెలుసుకుంటే, ఆసన్న కోణాల జత ఏది, ఆసన్న కోణాల జత కానిదేదో చెప్పచ్చు. ఆసన్న కోణాలంటే ఓకేనా, రెండు కోణాలు కూడా రెండు కోణాలుకి కూడా ఒక ఉమ్మడి శీర్షం ఉండాలి. దాన్నే ఇంగ్లీష్లో కామన్ వర్టెక్స్ అంటాం. కామన్ వర్టెక్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రెండు కోణాలకి కూడా ఒక ఉమ్మడి భుజం ఉండాలి. భుజం అంటే కామన్ ఆర్మ్ ఉండాలి. ఉమ్మడి శీర్షం ఉండాలి, ఉమ్మడి భుజం ఉండాలి. థర్డ్ పాయింట్, ఆ రెండు కోణాలు కూడా ఉమ్మడి భుజానికి చెరోవైపు ఉండాలి. రెండు కోణాలు కూడా ఉమ్మడి భుజానికి చెరోవైపు ఉండాలి. ఓకేనా. లయింగ్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ కామన్ ఆర్మ్. ఈ మూడు లక్షణాలను ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాటినే ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని మనం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరులే చూద్దాం. ఆప్షన్ 1 చూస్తే, ఈ రెండు కోణాలకి ఉమ్మడి శీర్షం ఉంది. కామన్ వర్టెక్స్ ఎవరున్నారు? ఉమ్మడి శీర్షం ఉంది. కానీ ఈ కోణానికి భుజాలు ఓసి ఓడి, ఈ కోణానికి భుజాలు ఓబి ఓఏ. ఎక్కడా కూడా ఉమ్మడి భుజం లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. సరే, సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. ఈ సెకండ్ ఆప్షన్లో చూస్తే ఈ కోణానికి ఉమ్మడి భుజం అయితే ఉంది. ఓకేనా, ఈ కోణానికి ఇది భుజంగా ఉంది, ఈ కోణానికి భుజంగా ఉంది, ఉమ్మడి భుజం. ఓకేనా, ఎందుకంటే ఈ కోణ భుజం ఏదంటే ఓఏ ఓబి, ఈ కోణ భుజాలు ఏవి అంటే ఓబి 1 సిడి 1. కాబట్టి ఈ భుజం ఉమ్మడిగా ఉంది. కానీ ఈ కోణానికి శీర్షాలు వేరు. ఈ కోణానికి శీర్షాలు వేరుగా ఉన్నాయి. చూడండి, ఈ రెండు కోణాలకి ఇక్కడేమో శీర్షం, ఇది శీర్షం, ఈ కోణానికి ఏమో శీర్షం, ఇది శీర్షం. ఉమ్మడి శీర్షం లేదు కాబట్టి
ఓకేనా, ఇవి ఆసన్న కోణాల జత కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వస్తే చూడండి అభ్యర్థులారు, ఇక్కడ ఇదిగో ఇది కోణం. ఈ కోణ భుజాలు ఏవయా అంటే ఓఏ ఓబి, శీర్షం ఏదంటే ఓ అనే శీర్షం. నెక్స్ట్ ఈ కోణానికి శీర్షం ఓ అనే శీర్షం ఏదిగో, మన భుజాలు ఓసి ఓఏ. ఇక్కడ ఓవరాల్గా గమనిస్తే ఉమ్మడి భుజం ఏదంటే ఇదిగో ఓఏ. బాగా చూడండి, ఈ కోణానికి ఇది భుజం, ఈ కోణానికి కూడా ఇది భుజంగా అతుక్కొని చూడండి, కోణానికి ఆనుకొని చూడండి రెండు కోణాలకు. కానీ ఇక్కడ గమనిస్తే ఉమ్మడి భుజం ఇది, ఎందుకంటే ఈ కోణ భుజాలు ఎవరెవరు ఓఏ ఓబి, ఈ కోణ భుజాలు ఎవరెవరు ఓఏ ఓసి, ఉమ్మడిగా ఎవరున్నారు ఓఏ. మరి ఉమ్మడి భుజానికి రెండు కోణాలు ఒకవైపే ఉన్నాయా చెరోవైపు ఉన్నాయా? రెండు కిందకే ఒకవైపే ఉన్నాయి, కానీ ఉమ్మడి భుజానికి చెరోవైపు ఉండాలి, లేవు, కాబట్టి ఇది ఆసన్న కోణాల జత కాదు. ఇక్కడ చూడండి లాస్ట్ అండ్ ఫైనల్, ఇదిగో ఇదొక కోణం ఇదొక కోణం, ఈ రెండు కోణాలకు ఉమ్మడి శీర్షం ఓ. చూడండి, ఈ కోణం తీసుకున్నా ఉమ్మడి శీర్షం ఓ, ఈ కోణం తీసుకున్నా ఉమ్మడి శీర్షం ఓ. ఓకేనా, ఉమ్మడి శీర్షం ఉంది నెంబర్ 1. ఓకేనా, తర్వాత ఈ కోణానికి భుజాలు ఓసి ఓబి, దీనికి భుజాలు ఓఏ ఓబి. ఓకేనా, రెండిటికి కూడా ఉమ్మడి భుజం ఓబి ఉంది, రెండు కోణాలకు కూడా ఉమ్మడి భుజం ఓబి ఉంది, ఉమ్మడి భుజం కూడా ఉంది. నెక్స్ట్ ఉమ్మడి భుజానికి చెరోవైపు ఉన్నాయా రెండు కోణాలు? చూడండి, ఇది ఉమ్మడి భుజం, దీనికి కింద వైపు ఒక కోణం పైన ఒక వైపు ఒక కోణం చెరోవైపు ఉన్నాయి. సో ఉమ్మడి భుజానికి చెరోవైపు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కోణాల జత ఆసన్న కోణాల జత అవుతుంది. సో రెండు కోణాల ఆసన్న కోణాలు కావాలంటే వాటికి ఉమ్మడి శీర్షం ఉండాలి, ఉమ్మడి భుజం ఉండాలి, ఉమ్మడి భుజానికి చెరోవైపు రెండు కోణాలు ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 4 అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మరి ఏ క్వాడ్రిలేటరల్ ఏ చతుర్భుజం దాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలన్నాడు. ఒకసారి మనం ఒక పని చేద్దాం, మనం అన్నీ నేర్చుకున్న తర్వాత మ్యాచింగ్ చేద్దాం. ఓకేనా, ఏదైనా ఒక చతుర్భుజాన్ని నిర్మించాలంటే, ఓకేనా, ఒక క్వాడ్రిలేటరల్ని నిర్మించాలంటే కావాల్సినటువంటి కొలతల సంఖ్య 5. ఓకేనా, ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇండిపెండెంట్ మెజర్స్ ఎన్ని కావాలంటే 5. అదే ఒక ట్రెపీజియంని కానీ, ఓకేనా, ఒక ట్రెపీజియంని కనుక నిర్మించాలంటే కావలసిన స్వతంత్ర కొలతలు 4. ట్రెపీజియం, ఓకేనా, ఒక ట్రెపీజియంని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎన్ని ఇండిపెండెంట్ మెజర్స్ కావాలి? 4. అలా కాకుండా ఒక సమద్విబాహు సమలంబ చతుర్భుజం, దీన్నే ఐసోసెలస్ ట్రెపీజియం అంటారు. సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటే ఒక ట్రెపీజియంలో రెండు భుజాలు సమానంగా ఉంటే సమాంతరంగా లేని రెండు భుజాలు, దాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఐసోసెలస్ ట్రెపీజియం అంటారు. అలాంటి సమద్విబాహు సమలంబ చతుర్భుజాన్ని కానీ, సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ అంటారు, సమాంతర చతుర్భుజాన్ని కానీ, ఓకేనా, కైట్ అని ఉంటుంది, కైట్ని కానీ నిర్మించాలంటే 3 కొలతలు కావాలి. ఓకేనా, రాంబస్ని కానీ, ఓకేనా, లేదా దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ని కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే 2 కొలతలు కావాలి. అలాగే ఒక చతురస్రం స్క్వయర్ని నిర్మించాలంటే 1 కొలత. 5 4 3 2 1 ఈజీ గుర్తుపెట్టుకోండి. చతుర్భుజానికి క్వాడ్రిలేటర్లకు 5, ట్రెపీజియంకి 4, 3కు 3 వస్తాయి చూడు. సమద్విబాహు సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, కైట్, ఐసోసెలస్ ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, కైట్కి 3. ఓకేనా, రాంబస్ లేదా రెక్టాంగిల్కి 2, చతురస్రానికి అయితే 1 గుర్తుపెట్టుకోండి. ట్రెపీజియం అన్నాడు, ట్రెపీజియంకి 4, రాంబస్ అన్నాడు, రాంబస్కి 2, స్క్వేర్ చతురస్రం అన్నాడు 1, కైట్ గాలిపటం అన్నాడు 3. ఓకేనా, సో చెప్పండి 1కి డి ఉండేది 2 ఆప్షన్లలో, ఈ రెండిట్లో ఏదో కరెక్ట్. 2B ఇక్కడ కూడా 2Bఏ ఉంది. 3Aనే ఉంది. 4కి సి, ఇక్కడ 4కి సి ఉంది, ఈడేమో 4కి ఈ ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1/2 1/3 1/4 ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 104 ద లెంత్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్ అన్నాడు. వీడు ముందుగా త్రిభుజ భుజాలన్నీ కూడా ట్రయాంగిల్లో సైడ్స్ అన్నీ కూడా 1/2 1/3 1/4 రేషియోలో ఉన్నాయంటున్నాడు కదా. సరే, ముందు వీటిని 1/2 1/3 1/4ని మామూలుగా మార్చేద్దాం. మామూలుగా మార్చేయాలంటే హారాల కసాగుతో ప్రతిదాన్ని గుణించాలి.
2కి 3కి 4కి కసాగ్ ఎంత అంటే 1/1 ఉన్నాయి కదా భిన్నాలు, సాధారణంగా పూర్ణాంకాలుగా మారుద్దాం హోల్ నంబర్స్గా. 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 వస్తుంది. 12 ఒకట్ల 12/2, 12 ఒకట్ల 12/3, 12 ఒకట్ల 12/4, 12/2 అంటే 6, 12/3 అంటే 4, 12/4 అంటే 3. 6:4:3. ఆ త్రిభుజంలో ఉండే 3 భుజాల కొలతలు 6:4:3 అంటే 6, 4, 10, 1, 3, 13. ఆ 6:4:3 అంటే 6, 4, 10, 1, 3, 13 భాగాలు వచ్చింది మొత్తం. ఎందుకని వాటిని కూడేశానంటే వాడు చుట్టుకొలత అంటున్నాడు, పెరిమీటర్ అంటున్నాడు. పెరిమీటర్ అంటే భుజాల మొత్తమేగా, అందుకని మొదటిది 6 భాగాలు, రెండోది 4, 10, మొత్తం ఒక 3, 13 భాగాలు వచ్చింది. ఈ 13 భాగాలు కలిపితే వాడు చెప్పిన చుట్టుకొలత 104 సెంటీమీటర్స్కి ఈక్వల్. 13 ఒకట్ల 13, 13 8 104, 1 part 8 వచ్చింది. వాడు వాటిల్లో చిన్న భుజం అన్నాడు. 6 భాగాలు, 4 భాగాలు, 3 భాగాల్లో చిన్నదేది 3 భాగాలు. చిన్నదంటే ఏదే 3 భాగాలు. ఒక భాగం 8 అయితే 3 8 ఎంత అంటే 24 సెంటీమీటర్లు అన్నింటికన్నా చిన్న భుజం. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఒక చతురస్రాకార పొలము యొక్క వైశాల్యం 36 చదరపు మీటర్లు. ఒక పక్షి నిమిషానికి 30√2 మీటర్ల వేగంతో ఆ పొలము కర్ణము గుండా పోయే రేఖ వెంబడి ఎగురుతున్నది. ఆ పొలాన్ని దాటుటకు ఆ పక్షికి ఎంత సమయం పడుతుంది? ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 36 మీటర్ స్క్వేర్. ఒక స్క్వేర్ ఫీల్డ్ తీసుకుంటే దాని ఏరియా 36 మీటర్ స్క్వేర్ ఉంది. 36 మీటర్ స్క్వేర్ ఏరియా ఉందంటే చూడండి, వైశాల్యం 36. వైశాల్యం అంటే ఏ స్క్వేరేగా, చతురస్ర వైశాల్యం అంటే ఏ స్క్వేరే కదా, ఏ స్క్వేర్ 36 అయితే దాని భుజం ఏ ఎంత ఉంటుంది? స్క్వేర్ అటు వెళ్తే రూట్ 36కు వర్గమూలం 6. ఓకేనా, ఇది దాని చతురస్ర భుజం. అలాంటి ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. ఇఫ్ ఎ బర్డ్ ఫ్లైస్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 32√2 మీటర్ పర్ సెకండ్ అలాంగ్ ద డయాగ్నల్. ఈ డయాగ్నల్ ఉందే చతురస్ర కర్ణం, దాని మీదుగా ఒక పక్షి ఎగురుకుంటూ పోతున్నది. ఓకేనా, ఎంత స్పీడ్తో అంటే నిమిషానికి 30√2 మీటర్ల స్పీడ్తో వెళ్తున్నది. అయితే ఎన్ని సెకండ్ల కాలంలో, ద టైమ్ టేకెన్ టు రిక్వైర్డ్ టు క్రాస్ ద ఫీల్డ్ అన్నాడు. సో ఎన్ని సెకండ్లు పడుతుంది కర్ణం గుండా అది ఎగిరిపోవడానికి ఆ పక్షి అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ భుజం 6 వచ్చింది, మనమేమో కర్ణము గుండా ఎగిరిపోతున్నది అంటున్నాం. అంటే కర్ణం ఎంత? కర్ణం ఎప్పుడు కూడా భుజానికి √2 రెట్లు ఉంటుంది. కర్ణం ఎప్పుడు కూడా భుజానికి √2 రెట్లు ఉంటుంది. అయితే వాడేమంటున్నాడు, ఆ పక్షి ఎంత టైములో ఎగిరి వెళ్తుంది అని అంటున్నాడు. ఓకేనా, మామూలుగా చూడండి, కాలము అంటే దూరము బై వేగము, అంతేనా ఫార్ములా? కాలానికి సూత్రం ఏంది? దూరము బై వేగము. ఎంత దూరం వెళ్తున్నది? ఆ పక్షి కర్ణము వెంబడి ఎగురుతున్నది. ఓకేనా, ఆ పక్షి కర్ణము గుండా పోయే రేఖ వెంబడి ఎగురుతున్నది. ఓకేనా, సో ఇట్ విల్ ఫ్లైస్ అలాంగ్ ద డయాగ్నల్ లైన్, అంటే డయాగ్నల్ డిస్టెన్స్ 6√2 డిస్టెన్స్ని ఎగురుతున్నది అది, అంతేనా? ఇట్లనే ఎగురుతున్నదండి పక్షి, ఇలా ఎగురుతున్నది అంటే 6√2 కర్ణము వెంబడి ఎగురుతున్నది కాబట్టి కర్ణమే దూరం. 6√2 మీటర్స్ అనేది దూరం. మీటర్సే కదా ఇవన్నీ కూడా, ఎందుకంటే వైశాల్యం మీటర్ స్క్వేర్లో ఇచ్చాడు. వైశాల్యం మీటర్ స్క్వేర్లో ఇచ్చినప్పుడు భుజం దేంట్లో వచ్చింది? మీటర్లు. భుజం మీటర్లో వస్తే కర్ణం కూడా దేంట్లో వస్తుంది? మీటర్లు. 6√2 మీటర్లు. స్పీడ్, దాని వేగం ఎంత? బాగా గమనిస్తే అది ఎంత స్పీడ్తో వెళ్తుందంటే నిమిషానికి 30√2 మీటర్స్. ఓకేనా, 30√2 మీటర్స్ పర్ మినిట్, నాట్ సెకండ్, జాగ్రత్త, మీటర్ పర్ మినిట్ ఉంది ఇక్కడ. ఓకేనా, √2 క్యాన్సిల్, 6తో 30 5 సార్లు పోతుంది. మీటర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మినిట్స్ మిగులుతాయి. సో టోటల్గా ఎంత మిగిలిందంటే 1/5 మినిట్స్. కాకపోతే వీడు కాలము దేంట్లో అడిగాడంటే సెకండ్లలో అడిగాడు, ఇన్ సెకండ్స్ అడిగాడు. 1/5 మినిట్స్ అంటే 1/5 ఇంటూ మినిట్ అంటే 60 సెకండ్స్ కదా. 1/5 ఇంటూ 60 అంటే 5 12 60 ఎన్ని సెకండ్లు పడుతుందంటే 12 సెకండ్ల కాలంలో ఆ పక్షి ఎగిరేస్తుంది ఆ కర్ణం అంతా. ఓకేనా, సో ఈ వీలైనంత ఇలాంటి పాయింట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్ట్ని మీరు తగ్గించేసేయాలి. ఈ పార్ట్ వీలైనంత వరకు డయాగ్రామ్లో రాయాలి. ఎలా అంటే చూడండి ఒకసారి, ఈ పార్ట్ అంతా కూడా డయాగ్రామ్లో కానీ రాసేసుకున్నారంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది.
ఓకేనా. సో మనం ఏం చేయాలా, మొత్తం ఆ క్వశ్చన్ చదవగానే చూడండి ఒకసారి, డౌట్ ఉంటే ఎవరికైనా మళ్ళీ వినండి. ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 36, చతురస్ర వైశాల్యం 36 చదరపు మీటర్లు. మరి 36 వైశాల్యం అయితే భుజం ఎంత అవుతుంది, 6. వైశాల్యం 36 అంటే ఏ స్క్వేర్ 36 కదా, ఏ స్క్వేర్ 36 అంటే ఏ ఎంత అవుద్ది, 6. మరి ఆ పక్షి నిమిషానికి 30√2 మీటర్ల వేగంతో దేని గుండా వెళ్తుంది, కర్ణము వెంబడిపోయే రేఖ గుండా వెళ్తుంది. అంటే ముందు దీని కర్ణం ఎంత, దీని కర్ణం ఎంత అని చూస్తే 6 సైడ్ అయినప్పుడు 6√2 డయాగ్నల్. మరి అది ఎంత టైం తీసుకుంటుంది అన్నాడు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, దూరము బై వేగము ఈజ్ ఈక్వల్ టు కాలము. అది ఎంత దూరం వెళ్తుంది, అది కర్ణము గుండా ఎగరుతుందంటే కర్ణమే దూరం. ఎంత వేగంతో వెళ్తుంది, నిమిషానికి 30√2 మీటర్ల వేగంతో వెళ్తుంది. √2 కొట్టేస్తే 6/30 అంటే 6 1 6 5 ఇది మీటర్ పర్ మినిట్ కాబట్టి నిమిషానికి 6 మీటర్లు కాబట్టి మీటర్ పర్ మినిట్ కాబట్టి వచ్చిన కాలం మినిట్స్లో వచ్చినట్టు. కానీ 1/5 నిమిషాలు అనేది ఎక్కడ ఇవ్వలేదు. నిమిషాలను సెకండ్లలోకి మార్చాలంటే ఇంటూ 60 వేస్తే 5 12 60 12 సెకండ్ల ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఏ రెక్టాంగులర్ బ్లాక్ ఆఫ్ డైమెన్షన్స్ 16/10/8 యూనిట్స్ ఈస్ పెయింటెడ్ ఇఫ్ ఇట్ కట్ ఇన్ టు క్యూబ్స్ ఆఫ్ డైమెన్షన్స్ 2x2 అంటారు దాన్ని. దెన్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ విచ్ ఆర్ పెయింటెడ్ ఫర్ ఓన్లీ 2 ఫేసెస్. ఓకేనా, విచ్ ఆర్ పెయింటెడ్ ఫర్ ఓన్లీ 2 ఫేసెస్, 2 వైపుల మాత్రమే రంగు వేయబడిన ఘనాలు ఎన్ని. ఒక పెద్ద దీర్ఘఘనం ఉంది, క్యూబాయిడ్ ఉంది, 16, 10, 8 కొలతలు దానికి పెయింట్ వేశారు. అయితే ఆ పెయింట్ వేసిన దాన్ని కట్ చేసి 2 కొలతలు ఉండేటటువంటి క్యూబ్స్ సమగణాలుగా కత్తిరించారు. అలా కత్తిరిస్తే ఓవరాల్గా 2 పక్కల మాత్రమే పెయింట్ ఉండాలి. 2 పక్కల మాత్రమే పెయింట్ ఉండే విధంగా ఎన్ని ఘనాలను కత్తిరించవచ్చు అంటాడు. ఇలా 2 వైపుల మాత్రమే పెయింట్ ఉండే ఘనాలు ఎన్ని అంటే 4 × L/n-2 ప్లస్ B/n-2 ప్లస్ H/n-2. 4 × L/n-2 ప్లస్ B/n-2 ప్లస్ H/n-2. 2 వైపులా మాత్రం రంగు వేయబడినవి ఎన్ని అంటే ఇది ఫార్ములా. 4 × ఇదిగో LBHలు ఏవేవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ముందు రాస్తున్నాను. ఇది L, ఇది B, ఇది H. దీని నుంచి సమగణాన్ని కత్తిరిస్తున్నాడు కాబట్టి ఇది N, ఇది N, ఇది N. 3 సమానంగానే ఉంటాయి కదా, N. ఓకేనా. ఇప్పుడు చెప్పండి, 16/n అంటే 2 -2 ప్లస్ B అంటే 10/2 -2 ప్లస్ H అంటే 10/2 H అంటే 10 కాదు కదా, H అంటే 8 8/2 -2. ఓకేనా. 4 × L/n-2 ప్లస్ B/n-2 ప్లస్ H/n-2. 4 × 16లో సగం 8, 8లో 2 తీస్తే 6, 10లో సగం 5, 5లో 2 తీస్తే 3, 8లో సగం 4, 4లో 2 తీస్తే 2, 6 3 9 2 11, 11 4లు ఎంత అంటే 44. 44 క్యూబ్స్కి మాత్రం ఖచ్చితంగా 2 వైపులా రంగు ఉంటుంది. సో ఇలాంటివి కావాలంటే ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. అసలు ఏ వైపు రంగు లేనివి, ఏ వైపు నో పెయింటింగ్, ఏ వైపు కూడా రంగు లేని ఘనాలు ఎన్ని అని అడిగాడు అనుకో, ఫార్ములా చూసుకోండి. L/n-2 ఇంటూ B/n-2 ఇంటూ H/n-2 నోట్ చేసుకోండి. ఏ వైపు రంగు లేనివి. ఓకేనా. నన్ ఆఫ్ ద సైడ్ ఈజ్ పెయింటెడ్, నన్ ఆఫ్ ద ఫేస్ ఈజ్ పెయింటెడ్ అంటాడు. ఏ వైపు రంగు ఉండకూడదు అంటే అప్పుడు L/n-2, B/n-2, H/n-2. ఓకేనా. వాటిలో తర్వాత చూడండి, ఇది ఏ వైపు రంగు ఉండదు. ఇక్కడ ఒకవేళ క్వశ్చన్ ఎట్లా అడిగితే 3 వైపులా రంగున్న ఘనాలు 3 సైడ్స్ పెయింట్ చేసినటువంటి క్యూబ్స్ ఏంటంటే ఆల్వేస్ ఆన్సర్ 8 అని చెప్పాలి. 8. 2 సైడ్స్ మాత్రమే పెయింట్ చేసిన క్యూబ్స్ ఏంటంటే 2 సైడ్స్ మాత్రమే. ఇప్పుడు చెప్పా 4 × L/n-2 ప్లస్ B/n-2 ప్లస్ H/n-2. ఇదేనికి ఇది 2 సైడ్స్ మాత్రమే, 2 వైపులా మాత్రమే రంగు వేయబడినటువంటి ఘనాలు. అలా కాకుండా ఒక్క వైపు మాత్రమే రంగు వేయబడిన ఘనాలు, ఓన్లీ 1 సైడ్ మాత్రమే పెయింట్ చేసిన క్యూబ్స్ ఏంటంటే 2 × L/n-2 ఇంటూ B/n-2 ప్లస్ B/n-2 ఇంటూ H/n-2
ప్లస్ h/n-2 ఇంటూ l/n-2. ఓకేనా, ఇవేంటివి ఒకవైపు మాత్రమే, ఓన్లీ సింగిల్ సైడ్. ఇది నన్, ఏ వైపు రంగు లేని ఘనాలు. మూడు వైపులా రంగు వేయబడిన ఘనాలు ఎప్పుడు 8. రెండు వైపులా రంగు వేయబడిన ఘనాల సంఖ్య కనుక్కునే ఫార్ములా. ఒకవైపు మాత్రమే రంగు వేయబడిన ఘనాలు కనుక్కునే ఫార్ములా. టోటల్ అసలు ఈ రంగులు ఉన్నవి ఈ రంగులు లేనివి అన్నీ ఎన్ని వస్తాయంటే l/n ఇంటూ b/n ఇంటూ h/n. ఇవి మీరు బాగా నోట్ చేసుకోండి. చాలా 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 ఈజీ, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డిఫరెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం రాయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే, ఒక బాలుడు ఒక సంఖ్యను పొరపాటున 75తో భాగించగా అతనికి భాగఫలం మరియు శేషం రెండూ కూడా 72 వచ్చాయి. అతను ఒకవేళ సరైన సంఖ్య 72తో భాగించి ఉంటే వచ్చే భాగఫలం మరియు శేషం ఎంత అన్నాడు. చూడండి, వీడు ఒక నెంబర్ని బై ఓవర్ సైటింగ్ ఏ బాయ్ డివైడ్ ఏ సర్టెన్ నెంబర్ బై 75 and obtained 72 as both quotient and remainder. If had he divided with the correct number, namely 72, then the remainder is. ఓకేనా, వీడు రాంగ్ చేసింది ఎక్కడో చూద్దాం. ఫస్ట్ పొరపాటు చేసిన ప్రకారం ఏం చేశాడో చూద్దాం. ఓకేనా, చూడండి వీడు ఏం చేశాడంటే మనకు తెలిసిన రూల్ చెప్తా చూడండి. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. గుర్తుందా? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా, ఇప్పుడు చెప్పండి, ఒక బాలుడు ఒక సంఖ్యను పొరపాటున 75తో భాగించాడు. దేంతో భాగించాడో దాన్ని విభాజకం, డివైజర్ అంటాం. ఓకేనా, అతనికి భాగఫలం శేషు రెండు 72 వచ్చాయి. భాగఫలము శేషము రెండు కూడా 72 వచ్చాయి. కోషంట్ 72, రిమైండర్ కూడా 72 వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు మనకు డివిడెండ్ వచ్చేసింది. వాడు ఏ సంఖ్యను భాగించాడో వచ్చేసింది. దాన్ని x అనుకుందాం. ఇక్కడ 72 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే 75 ప్లస్ 1 వస్తుంది. ఓకేనా, అప్పుడు ఏమవుద్ది 72 ఇంటూ 76. అంటే వీడు డివైడ్ చేసిన నెంబర్ ఎంత? 72 ఇంటూ 76ని డివైడ్ చేశాడు. కానీ వీడు పొరపాటు చేశాడు. 75తో డివైడ్ చేయడం అని వీడు చేసిన పొరపాటు. యాక్చువల్గా ఆ నంబర్ని 75తో కాదంట, 72తో డివైడ్ చేయాలంట. 72తో డివైడ్ చేస్తే 72 ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోయిందంటే నిశ్శేషంగా పోయినట్టేగా. నిశ్శేషంగా పోయినట్టంటే శేషం ఎంత వచ్చినట్టు? 0. మళ్ళీ 76 అనేవు, అది భాగఫలం, అది భాగఫలం, కోషంట్ అది. ఓకేనా, సో నీకు ఆప్షన్లో కూడా 76 లేదులే, జనరల్గా చెప్తున్నా. 70 వాడు ఏం చెప్తున్నాడు, ఇది నెంబర్ యాక్చువల్గా ఎక్స్ కనుక మనం డివిడెండ్ అంటే వాడు ఎవరిని భాగించాడో ఆ సంఖ్య. మనం ఏం చేసాం, 75తో భాగించాడు, అది విభాజకం, డివైజర్. శేషం భాగఫలం రెండు 72 వచ్చాయి. 72 కామన్ తీస్తే 72 ఇంటూ 76 వచ్చింది. అంటే వాడు ఎవరిని భాగించాడు? 72 ఇంటూ 76ని 75తో డివైడ్ చేశాడు. అలా చేయడం వల్ల వాడికి భాగఫలం 72 వచ్చింది, శేషం 72 వచ్చింది. కానీ చేయాల్సిన పని ఏంటంటే ఆ నెంబర్ 72 ఇంటూ 76ని 75తో కాదు 72తో డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ ఎంత? అప్పుడు 72 క్యాన్సిల్ పోతుందంటే నిశ్శేషంగా భాగించమన్నట్టు. నిశ్శేషంగా భాగించబడింది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందంటే రిమైండర్ ఎంత? 0. ఓకేనా, 7 వరుస సహస్సంఖ్యల సగటు 425 అయినా వాటిలో చిన్న సంఖ్య. ద యావరేజ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ 425. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఎప్పుడైనా కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, ఓకేనా, కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ ఇచ్చేసి స్మాలెస్ట్ నెంబర్ అడిగినా, ఓకేనా, గ్రేటెస్ట్ నెంబర్ అడిగినా, ఓకేనా, చూడండి, వరుస సహజ సంఖ్యల సరాసరి ఇచ్చేసి వాటిల్లో అతి చిన్న సంఖ్య అడిగినా, వాటిల్లో అతి పెద్ద సంఖ్య అడిగినా ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే చూసుకోండి. a మైనస్ ఆఫ్ n-1/2 చిన్న సంఖ్య కనుక్కునే సూత్రం. a మైనస్ ఆఫ్ n+1/2 a ప్లస్ ఆఫ్
n-1/2 పెద్ద సంఖ్య కనుక్కునే సూత్రం. వరుస సహజ సంఖ్యల సరాసరి కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చేసి వాటిల్లో చిన్న సంఖ్య అడిగినా పెద్ద సంఖ్య అడిగినా చూసుకోండి. చిన్నది అడిగితే a-n-1/2, పెద్దది అడిగితే a+n-1/2 అవుతుంది. మరి మన క్వశ్చన్లో చిన్నదే అడిగాడు కాబట్టి ఏ అంటే యావరేజ్, వాడిచ్చిన యావరేజ్ 425, మైనస్ n అంటే ఎన్ని నంబర్స్ 7, 7-1/2, 7-1 అంటే 6, 6/2 అంటే 3, 425లో 3 మైనస్ చేస్తే 422, 425లో 3 మైనస్ చేస్తే 422 ఆప్షన్ నెంబర్ 1. ఒకవేళ ఇక్కడ తీసుకున్నాం అనుకో ప్లస్ చేయాలా, 425కి 3 యాడ్ చేస్తే 428. ఓకేనా. క్రింది వాటిలో ఆకరణీయ సంఖ్య కానిది, రేషనల్ నెంబర్ కానిది ఏది అన్నాడు. చూడండి, రేషనల్ నెంబర్ కానిది ఏదనగానే 22/7 రేషనల్ నెంబర్ కాదా, 3.14 అకరణీయ సంఖ్య కాదా, పై అకరణీయ సంఖ్య కాదా అనగానే ఒక 50-60% మంది ఆన్సర్ ఏం పెడతారంటే ఆల్ ద అబౌవ్ పైవన్నీ అని పెట్టేస్తారు. జాగ్రత్త, 100% ఇది రాంగ్ ఆన్సర్, పై ఈజ్ ద ఆన్సర్. ఎందుకు సార్, ఇవి అన్ని పై వాల్యూసే కదా, ఎవరు చెప్పారు అసలు? పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7, పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 3.14. పై అనేది ఒక అంతం కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నం, నాన్ టర్మినేటెడ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. బట్ అది అంతము కాక ఆవర్తనము కాక టర్మినేట్ కాక రికరింగ్ కాక ఉండడంతో ఎంత తీసుకోవాలో అర్థం కాక దాన్ని 22/7 3.14గా దగ్గరగా మనం అప్రాక్సిమేటెడ్ వాల్యూస్గా తీసుకుంటాం తప్ప పై వాల్యూస్ ఈక్వల్ కాదు. నిజంగా పైకి ఒక వాల్యూ ఉండుంటే మనం పై అని ఎందుకు చెప్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4a² కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా. దీనికి వాల్యూకి మనం ఏమి అక్షరం పెట్టుకోలే కదా, ఆల్ఫానో బీటానో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా α² ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3/4 అనుకోలే కదా. నెంబర్ అది ఒక నెంబర్ వచ్చేసింది కాబట్టి రాసుకున్నాం. కానీ ఇక్కడ మనకు సర్కిల్ ఏరియా చెప్పేటప్పుడు కానీ, సర్కిల్ యొక్క పెరిమీటర్ చెప్పేటప్పుడు కానీ, వృత్త పరిధి వృత్త వైశాల్యం చెప్పేటప్పుడు పై అంటే మనకు తెలియదు. యాక్చువల్గా పై అంటే అంతం కాదు ఆవర్తనం కానీ ఒక దశాంశ భిన్నం, ఎంతసేపు అయినా అంతం కాదు ఆవర్తనం కాదు, అందుకని పై అని రాసుకున్నాం. లెక్కలు చేయాలంటే ఏదో ఒక విలువ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి దానికి అప్రాక్సిమేట్గా ఉన్న వాల్యూస్ తీసుకున్నాను తప్ప మీరు గుర్తుపెట్టుకోండి పైకి ఎప్పుడు అవి ఈక్వల్ కాదు. మళ్ళీ కూడా చెప్తున్నా, 22/7 అనేది ఒక సాధారణ భిన్నం, ఓకేనా, ఒక వల్గర్ ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా దాన్ని చూడగానే చెప్పచ్చు p/q ఫామ్లో ఉంటుంది. అది p/q ఫామ్లో ఉందంటే ఖచ్చితంగా అది ఒక అకరణీయ సంఖ్య. 3.14 ఉందే, 3.14 అనేది అంతమయ్యే దశాంశ భిన్నం టర్మినేటెడ్ డెసిమల్ ఫ్రాక్షన్. దీన్ని ఏం చేయొచ్చు, 314 పాయింట్ తీసేసి 314 అని రాసి పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి /100 అని రాస్తే కూడా p/q ఫామ్లో రాయొచ్చు. p/q రూపంలో రాసామంటే ఖచ్చితంగా అది కూడా ఏమవుద్ది, అకరణీయ సంఖ్య అవుతుంది. ఈ రెండు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. వీడు కానిది అన్నాడు, ఇది అకరణీయ సంఖ్య కాదు అనడం తప్పు, ఇది అకరణీయ సంఖ్య కాదు అనడం తప్పు. థర్డ్ ఆప్షన్ గనక వస్తే, థర్డ్ ఆప్షన్ చూడండి, పై అనేది ఒక అంతం కాని ఆవర్తనం కాని, ఓకేనా, దశాంశ భిన్నం, నాన్ టర్మినేటెడ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్, కాబట్టి ఇదొక్కటే అకరణీయ సంఖ్య కాదు. మరి ఇవన్నీ పై వాల్యూస్ కాదండి. సో అవి నిజంగా ఇవన్నీ పై వాల్యూస్ అనుకున్నవాడు ఆల్ ద అబోవ్ పెడతాడు. పైకి ఇవి సమానమైన విలువలు కాదు. సమానమైన విలువలు ఉంటే ఒక్కొక్క గణిత శాస్త్రవేత్త పై విలువను ఒక్కొక్కలాగా సవరించి ఎందుకు తీసుకొని ఉంటాడు. ఆర్యభట్ట 4 దశాంశ స్థానాల వరకు సవరించి 3.1416గా తీసుకున్నాడు. శ్రీనివాస రామానుజన్ అనే వ్యక్తి ఆ 17.5 మిలియన్ దశాంశ స్థానాల వరకు పై విలువను లెక్కించాడు. అంటే అది అంతం కాలేదు, ఆవర్తనం కాలేదు.
ఓకేనా. అదేవిధంగా మన భాస్కరాచార్యుడు 3.1255 అని చెప్పాడు. ఆర్కిమిడిస్ 3.140845కి 3.142857కి మధ్యలో తీసుకోమని చెప్పాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది అంతం కాలేదు, ఆవర్తనం కాలేదు కాబట్టి. సో మరి 22/7 3.14 దానికి సమానమైన విలువలు కాదా అంటే కాదు, అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. వీటిలో అకరణీయ సంఖ్య కానిదన్నప్పుడు మాత్రం ఆన్సర్ పై. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ two angles are complementary to each other, then the triangle is. ఒక త్రిభుజంలో రెండు కోణాలు పూరక కోణాలు అయితే ఆ త్రిభుజం అన్నాడు. చూడండి, ఒక త్రిభుజంలో రెండు కోణాలు పూరక కోణాలు కావాలి. 2 angles కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే అర్థం ఒకటి x అయితే ఇంకొకటి 90 - x అవ్వాలి, అంతేనా. రెండు కోణాలు పూరక కోణాలు కావాలి అంటే ఒకటి x అయితే ఇంకోటి ఏం కావాలి, 90 - x. ఎందుకంటే రెండు పూరక కోణాలు అంటే వాటి మొత్తం కలిపితే ఎంత రావాలా, 90 రావాలా. ఇప్పుడు కలిపి చూడు, x + 90 - x ఎంత వస్తుంది, 90. రెండు కోణాలు పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలంటే వాటి మొత్తం 90 కావాలా. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు కోణాలు పూరక కోణాలు అయినట్టేనా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినట్టేనా? ఎస్. ఎందుకంటే ఈ రెండు కలిపితే 90. ఇప్పుడు చెప్పండి, త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీస్. 180 డిగ్రీస్లో ఈ రెండు కోణాల దగ్గర ఎంత ఉంది, 90 డిగ్రీస్. మిగిలింది ఎంత, మిగిలింది ఎంత, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉందంటే ఆ కోణం 90 డిగ్రీస్ ఉందంటే ఆ త్రిభుజం సమబాహు త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, లంబ కోణ త్రిభుజమా, సమద్విబాహు త్రిభుజమా? ఇంతసేపు అడగడం కూడా అనవసరం. 90 డిగ్రీస్ ఉందంటే లంబ కోణ త్రిభుజం, అంతే కదండి. రెండు కోణాలు పూరక కోణాలు, రెండు కోణాలు పూరక కోణాలు అంటే రెండింటిని కలిపితే 90 రావాలి. మరి రెండింటిని కలిపితే 90 వచ్చిందంటే 3 కలిపితే 180 రావాలి కదా. 90 వస్తే ఇంకెంత మిగిలింది, 90 ఉంటే ఏ త్రిభుజం, లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ అండి, సో ఇలాంటి సింప్లిఫికేషన్స్ కనుక ఇస్తే మాత్రం ముందు 3.7 కనపడిన దగ్గరలా ఏ పెట్టండి, 2.3 కనపడిన దగ్గరలా బి పెట్టండి. a³ + b³ బై ఓకేనా a² - ab + b². ఓకేనా. 3.7 కనపడిన దగ్గరలా ఏ పెట్టాం, 2.3 కనపడిన దగ్గరలా బి పెట్టాం. ఇలా రాసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, a³ + b³ ఫార్ములా a + b × a² - ab + b² బై a² - ab + b². ఈ పార్ట్ ఏమైపోతుంది, క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏముంటుంది, a + b. ఆ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది, a + b ఉంటుంది. ఓకేనా, a + b. ఇక్కడ a అంటే 3.7 + b అంటే 2.3, అంతే కదండి. దీన్ని అంతా సింప్లిఫై చేస్తే a + b వచ్చింది కదా. ఇక్కడ a అంటే ఎవరు, 3.7, b అంటే ఎవరు, 2.3. 37, 23 కలిపితే ఎంత, 60. ఒక స్థానం ముందు పాయింట్ పెట్టాం కాబట్టి మనం కూడా ఒక స్థానం ముందు పెట్టుకుంటే 6.0 అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 6. ఓకేనా. ద లీస్ట్ న్యాచురల్ నంబర్ which when divided by 18, 24, 30 leaves the remainders 14, 20 and 26 respectively అన్నాడు. చూడండి, 18తో 24తో 30లతో భాగించగా వరుసగా 14, 20, 26 శేషాలుగా వచ్చే కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడు. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఈ మూడిటితో భాగించగా 14, 20, 25, 26 శేషాలుగా వచ్చే సంఖ్య ఏది అన్నాడు కదా. మనం ఒక పని చేద్దాం. 18, 24, 30లతో భాగించగా శేషాలు ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి 18, 24, 30లతోటి నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య కనుక్కుందాం. నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య అంటే లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై గివెన్ నంబర్స్. లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై గివెన్ నంబర్స్ కనుక్కుందాం. వీడు ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అడగల. వీడు ఏం చేశాడు, వెన్ డివైడెడ్ బై 18, 20, 24, 30 లీవ్స్ ద రిమైండర్స్ 14, 20, 26 అన్నాడు. మనకు అది వద్దు, మనం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేది కనుక్కుందాం.
నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం. ఓకేనా, మనం నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య కనుక్కుందాం, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ కనుక్కుందాం. అంటే ఏమవుతుంది, ఎల్సిఎం కసాగ్ అవుతుంది. 18కి 24కి 30కి కసాగ్ కట్టేద్దాం. ఎందుకంటే వాటిచే భాగించగా శేషాలు రావాలన్నాడు, మనకు అదొద్దు. వాటి చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య కనుక్కుందాం ఎల్సిఎం. ఎల్సిఎం అంటే 3 కూడా 6తో పోతాయి. 6 3ల 6 4ల 6 5ల, ఇంకా మళ్ళీ పోయే ఛాన్స్ లేదు ఏ రెండు నంబర్లు కూడా. ఓకే, 6 3ల 18, 18 5ల 90, 94ల 360 వచ్చింది కసాగు. 360 360 వచ్చింది ఎల్సిఎం. సరే, ఇప్పుడు మనకేం కావాలా, ఎల్సిఎం అంటే ఏంది, నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య. ద లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ద గివెన్ నంబర్స్, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ద గివెన్ నంబర్స్, దట్ ఈజ్ ఎల్సిఎం. మనకేంది, నిశ్శేషంగా భాగించబడే సంఖ్య వద్దు. 18తో భాగిస్తేనేమో 14 శేషం రావాలి, 24తో భాగిస్తేనేమో 20 రావాలి, 30తో భాగిస్తేనేమో 36 రావాలి. సో తేడా ఎంత ఉందండి, 4 తేడా ఉంది, 4 తేడా ఉంది, 4 తేడా ఉంది. ఆ తేడా ఉన్న 4ను కసాగులో నుంచి తీసేశారంటే వచ్చేటటువంటి 356 మన ఆన్సర్. ఓకేనా, 356 ఏమవుతుందంటే మన ఆన్సర్. ఓకేనా, రైట్. ఏం చేయాలా, సో ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. వాడేమంటాడు, శేషాలు వచ్చే సంఖ్యలు కనుక్కోండి అంటాడు. మీరు నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత వాడు నిశ్శేషం కాదు కదా అడిగింది, శేషాలు వచ్చే సంఖ్యలే కదా అడిగాడు. ఏమేం శేషాలు వచ్చాయి రాసుకోవాలి. 18 24 30లతో భాగించినప్పుడు వరుసగా 14 20 26లు వచ్చాయి. ఆ సంఖ్యలకి శేషాలకి రిమైండర్స్కి డిఫరెన్స్ ఎంతో చూసి ఆ డిఫరెన్స్ని ఎల్సిఎంలో నుంచి మైనస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ 2 digit ప్రైమ్ నంబర్స్ ఇన్ విచ్ బోత్ ద డిజిట్స్ ఆర్ ఆల్సో ప్రైమ్ నెంబర్స్. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని? చూడండి, ఇది ఒక స్టాండర్డ్ బిట్ గుర్తుపెట్టుకోండి. 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు కేవలం 4 ఉంటాయి. అవి 23. 23 ఒక ప్రధాన సంఖ్య, 23లో 2 ఒక ప్రధాన సంఖ్య, 3 ఒక ప్రధాన సంఖ్య. 37 అనేది ఏ ఎక్కంలో రాదు ప్రధాన సంఖ్య, దాంట్లో 3 ఒక ప్రధాన సంఖ్య, 7 ఒక ప్రధాన సంఖ్య. అలాగే 53 ఒక ప్రధాన సంఖ్య, ఏ ఎక్కంలో రాదు అది. 53లో 5 3 కూడా ప్రధాన సంఖ్యలే. ఓకేనా, అదేవిధంగా 53 కాకుండా ఇంకా మనం నెక్స్ట్ తీసుకుంటే 73 ఒక ప్రధాన సంఖ్య, ఎక్కడ రాదు 73 కూడా, దాంట్లో 7 3 కూడా ప్రధాన సంఖ్యలే. ఈ విధంగా 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు కేవలం 4 మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఒక సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 576 అయితే పక్క తల వైశాల్యం ఎంత? ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఇచ్చాడు, ఫైండ్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమగణానికి సంపూర్ణ తల వైశాల్యం అంటే 6a², లేటరల్ పక్క తల వైశాల్యం అంటే 4a². టోటల్ సర్ఫేస్ ఏరియా 6a², లేటరల్ సర్ఫేస్ ఏరియా 4a². దీనికి రేషియో దిద్దాం ఊరికే. a² ఎలాగో ఏమైపోద్ది, క్యాన్సిల్. 2 3ల 6, 2 4 పోతుంది. అంటే సమగణం క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఏమొస్తుందంటే T/L = ఎంత, 3/2 వస్తుంది. చెప్పండి ఏమొస్తుంది, T/L = 3/2. సమగణంలో సంపూర్ణ తల వైశాల్యానికి పక్క తల వైశాల్యానికి సంబంధం T/L = 3/2. వీడు సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా 576 ఇచ్చాడు. 576 3/2. ఈ లవం క్యాన్సిల్ కొట్టండి. 3 1 3. ఓకేనా, 3 9 27, 3 2 6. క్రాస్ మల్టిప్లై, L × 1 L, 2 × 192, 2 2s are 4, 2 9s are 18, 2 1s are 2 + 1 3, 384 cm². సింపుల్ థింగ్. మళ్ళా నువ్వు దీన్ని 6a² అనుకొని అక్కడ క్యాన్సిల్ కొట్టేసి
ఓకేనా, 6 9 54, 6 6 36 పోయి ఏ స్క్వేర్ 96 అయితే ఏ ఎంత అని చెప్పి మళ్ళీ నువ్వు 4√6 అని రాసుకొని పక్కతల వైశాల్యానికి మళ్ళీ 4a² తీసుకొని ఈ గందరగోళం అంతా చేసే బదులు గుర్తుపెట్టేసుకొని టైం వేస్ట్ లేకుండా సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి పక్కతల వైశాల్యానికి మధ్య ఉన్నటువంటి రేషియో ఎంతంటే 3/2 ఎలా వచ్చింది? టోటల్ 6a² లాటరల్ 4a² డివైడ్ చేస్తే మనకు వచ్చింది 3/2 వచ్చింది. సో అంటే ఇంకా టోటల్ ఇచ్చినప్పుడు టోటల్ దగ్గర సంపూర్ణతల వైశాల్యం ఇస్తే సంపూర్ణతల వైశాల్యం ఎంతో రాసుకున్నాం, పక్కతల వైశాల్యం ఎంతో కనుక్కున్నాం. If the simple interest is 6.14% per annum, then the number of years in which a certain amount of money is 4 times to the principal. 4 times to the principal. Certain amount of money is 4 times to the principal. చూడండి, సంవత్సరానికి 6.14% సామాన్య వడ్డీతో లెక్కగట్టగా కొంతము 4 రెట్లు కావడానికి పట్టే కాలం అంటున్నాడు. బారు వడ్డీ లెక్కల్లో కాలం కనుక్కోమంటే కాలంకి ఫార్ములా 100i/PR. కాలం కనుక్కోమంటే ఫార్ములా 100i/PR. ఇక్కడ 100i/PRలో మనకు క్లియర్గా గమనిస్తే 6.14% వడ్డీ రేట్ ఇచ్చాడు. 4 6 24 ప్లస్ 1 25/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాసుకునేసా. 100 దాన్ని ఏం మార్చేది ఉండదు. ఇంకా మనం రాయాల్సింది ఏంటంటే ఐ రాయాలా పి రాయాలా, వడ్డీ రాయాలా అసలు రాయాలా. వీడేమంటున్నా అంటే మొత్తము 4 రెట్లు కావడానికి అంటున్నాడు. ఓకేనా, ద అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ 4 times టు ద ప్రిన్సిపల్ అంటున్నాడు. చూడండి, మొత్తం అనేది అసలుకు 4 రెట్లు కావాలి అంటున్నాడు. అసలు 1 అయితే మొత్తం 4 రెట్లు అంటే 4 1 4 కావాలి. మీరు చెప్పండి, మొత్తం అంటే నువ్వు అప్పు 1 ఇచ్చావు, మొత్తం నీకు 4 రెట్లు అంటే 1 అప్పు ఇస్తే నీకు 4 వచ్చింది మొత్తం. అంటే 4లో నువ్వు ఇచ్చిన 1 పోతే మిగిలిన 3 నీకు వడ్డీగా వచ్చినట్టేగా. 4లో 1 పోతే మిగిలిన 3 నీకు వడ్డీగా వచ్చినట్టే కదా. చెప్పండి ఇప్పుడు, అసలు ఎంత 1, వడ్డీ ఎంత 3. అసలు 1, వడ్డీ 3. సింపుల్గా ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, 100 × 3 × 25/4 పైకి వెళ్తే 4/25, 25తో 100 4 సార్లు, 4 3 12 4 48 ఇయర్స్, 48 సంవత్సరాల కాలం పడుతుంది. ఓకేనా. నెక్స్ట్, 2 numbers are in the ratio of 1:2. If 7 is added to both, their ratio changes to 3:5. Then the greatest number is అంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 numbers నిష్పత్తి 1:2, 2 numbers రేషియో 1:2, 1:2. వాటికి 7 కలిపారనుకో రేషియో 3:5 అయిపోయిందంట. ఇట్లా అనుకుందామా? చూడండి, 2 సంఖ్యల నిష్పత్తి 1:2 అంటే ఒకటి x ఇంకోటి 2x అనుకుందాం. ఒకటి x ఇంకోటి 2x, అంతేనా? వాటికి 7 కలిపితే ఎవరికి xకి కానీ 2xకి కానీ 7 కలిపితే ఆ రేషియో 3:5గా మారిపోయింది. 3/5. 7 కలిపితే రేషియో ఏమైపోయింది? 3:5 అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేయి. 5 × x 5x, 5 7s are 35, 3 × 2 6x, 3 7s are 21, ప్లస్ 5x అటు వెళ్తే -5x, 6x - 5x అంటే x, ప్లస్ 21 ఎటు వస్తే -21, 35 - 21 అంటే 14, x 14 వచ్చింది. మనకేం కావాలా? వాటిలో గరిష్ట సంఖ్య. చెప్పండి, ఆ 2 సంఖ్యలు 1:2 కదా, అంటే x 2x అనుకున్నాం కదా. వాటిలో గరిష్ట సంఖ్య ఎవరు? 2x. వాటిలో గరిష్ట సంఖ్య ఎవరు? 2x. x 14 కాబట్టి 2 14s are ఎంత వస్తుందంటే 28. ఆప్షన్ నంబర్ 4. నెక్స్ట్, a is equal to 2, b is equal to 3 అయితే a 1/a⁻³ ప్లస్ 1/b⁻² హోల్ స్క్వేర్ అన్నాడు. 1/a⁻³ a³ అని రాయొచ్చు, 1/b⁻²ని b² అని రాయొచ్చు. ఎందుకని? 1/a⁻m is equal to a⁻m అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో 2³ b అంటే 3² హోల్ స్క్వేర్, 2³ 8, 3² 9 హోల్ స్క్వేర్.
8 ఒక 9 అంటే 17 స్క్వేర్, 17 స్క్వేర్ అంటే 289. నిజంగా చెప్పాలంటే అసలు ఈ కాన్సెప్ట్లో నేనైతే డైరెక్ట్ ఆన్సర్ 289 పెడతా. ఎందుకంటే బాగా గమనిస్తే దీనికి హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమి రూట్ వచ్చే నంబర్లు ఏమి లేవు లోపల. ఓకేనా? సో హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు సింపుల్ థింగ్, వీటిలో స్క్వేర్ నెంబర్ ఎవరు? 289 తప్ప ఇది ఒక్కటే 17 స్క్వేర్, ఇంకేవి స్క్వేర్లు కాదు. సింపుల్. నెక్స్ట్, తుషార్ గోస్ టు ఏ జిమ్ అండ్ లూజెస్ 8% weight. If his weight loss was 6 kg 560 grams, then his earlier weight is. తుషార్ వ్యాయామశాలకు వెళ్ళి తన బరువులో 8% తగ్గించుకున్నాడు. చూడండి, తుషార్ జిమ్కి వెళ్ళిపోయి వాడి వెయిట్లో 8% లూజ్ అయ్యాడు. అలా లూజ్ అవ్వడం వల్ల వాడు ఎంత వెయిట్ లాస్ అయ్యాడంటే 6 kg 560 grams వెయిట్ లాస్ అయ్యాడు. 6 kg 560 grams వెయిట్ లాస్ అయిపోయాడు. అంటే దాన్ని నేను పాయింట్స్లో రాయమంటారా? 6 kg 560 grams అంటే 6.560 kgs వెయిట్ లాస్ అయ్యాడు. ఎవరు? తుషార్. అయితే వాడు ముందున్న బరువు, వాడి ఒరిజినల్ ఎర్లియర్ వెయిట్ అన్నాడు. మరి 8% లాస్ అవ్వక ముందు వాడి వెయిట్ 100% అనుకుందాం. ఇప్పుడు 8% లాస్ అయి 92% అయ్యాడు అనుకుంటున్నాం. ఓకేనా? 100% ఎంత చెప్పండి? 8తో పోలిస్తే 100 ఎక్కువ కాబట్టి వెయిట్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ అంటే ఎక్కువ 100 తక్కువ 8 ఇంటూ మిగిలింది 6.560. క్యాలిక్యులేట్ చేస్తే 8 8 64, 8 2 16 0. లాస్ట్లో పాయింట్ లాస్ట్లో ఆలోచిద్దాంలే, ముందు పాయింట్ వదిలేయండి. 8 864, 1 6 8 16 0. 820 ఇంటూ 100 అంటే 82000. 1 2 3 సున్నాలు. మరి ఇక్కడ పాయింట్ ఎన్ని ప్లేస్ల ముందు ఉందంటే 3 ప్లేస్ల ముందు ఉంది. మనం కూడా 3 ప్లేస్ల ముందు పాయింట్ పెడితే ఇక్కడ పెట్టాలి. 82.000. పాయింట్ తర్వాత జీరోలకు వాల్యూ లేదు కాబట్టి 82 kgs అనేది తుషార్ అనేవాడు అంతకుముందున్న వెయిట్. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ వేలో ఆన్సర్ చేసే క్వశ్చన్. 8 మంది పురుషులు 8 men లేదా ఆర్ 12 women 12 మంది స్త్రీలు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ఓకేనా? 8 men or 12 women can do a piece of work in 20 days. The number of required to complete the same work by 6 women and 12 men. మెన్ ఫస్ట్ రాసుకుందాం ఎప్పుడైనా సరే. మెన్ ఫస్ట్, ఉమెన్ తర్వాత రాసుకుందాం, లేదా ఉమెన్ ఫస్ట్ మెన్ తర్వాత. పైన ఎలా రాసుంటే కింద అలాగే రాయాలి. ఈసారి మెన్ ఎంతమంది? 12 men. ఆరా అండా? చూడండి, లేదానా మరియునా? మరియు. ఇందాక లేదా, గమనించారా? ఇందాక 6, ఇప్పుడు అండ్. ఓకేనా? 12 men అండ్ ఎంతమంది ఉమెన్? 6 women కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. క్వశ్చన్ ఓకేనా? ముందు చూసుకోండి. 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు ఒక పని 20 రోజుల్లో చేస్తే 12 మంది పురుషులు మరియు 6 మంది స్త్రీలు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఈ క్వశ్చన్ని ఆర్ అండ్ మెథడ్ అంటారండి. ఆర్ అండ్ మెథడ్, లేదా మరియు పద్ధతి. ఈ లేదా మరియు పద్ధతిలో ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ రాయడం చాలా ఈజీ. పైనవన్నీ పైన వేసుకోండి. 8 into 12 into 20 బై అడ్డగుణకారం చేసి వాటి మొత్తం కింద రాయండి. 8 6 48, 12 12 144. ఓకేనా? 8 into 6 ప్లస్ 12 into 12 క్రాస్ మల్టిప్లై చేసి వాటి మొత్తం కింద రాయండి. ఓకేనా? 8 into 12 into 20 బై 48 ప్లస్ 144 అంటే 180, ఒక 2 కదా, 90, 192 వస్తుంది. 192. 12 1 12, 12 6 72, 8 1 8, 8 2 16, 2 1 2, 2 10 20. వాళ్ళకి ఆ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 10 days. ఇలా ఆర్ అండ్ మెథడ్లో క్వశ్చన్ కనుక ఇస్తే పైనవన్నీ పైన రాసుకోండి, క్రాస్ మల్టిప్లై చేసి వాటి మొత్తాన్ని కింద రాసుకోండి. ఈజియెస్ట్ వే, సింపుల్గా అయిపోద్ది ఆన్సర్. ఆర్ అండ్ మెథడ్, పైన ఆర్ ఉండాలా, కింద అండ్ ఉండాలా, లేదా మరియు. రాసేటప్పుడు జాగ్రత్త, పురుషుల కింద పురుషులే ఉండాలా, స్త్రీల కింద స్త్రీలే ఉండాలా. పొరపాటు నువ్వు 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులను వాడు కన్ఫ్యూజ్ చేశాడు కదా, 6 స్త్రీలు 12 మంది పురుషులు రాసావనుకో ఆన్సర్ తేడా వచ్చేస్తుంది.
పురుషుల కింద పురుషులు, స్త్రీల కింద స్త్రీలు ఉండాలా. ఫస్ట్ ఆర్ రాయాలా, తర్వాత అండ్ ఇన్ఫర్మేషన్ రాయాలా. పైనవన్నీ పైన వేసుకోండి, అడ్డగుణకారం చేసి వాటి మొత్తం కింద రాసుకోండి. వృత్తము యొక్క భ్రమణ సౌష్ఠవ కోణము మరియు భ్రమణ సౌష్ఠవ పరిమాణము. అసలు భ్రమణ సౌష్ఠవ కోణం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘచతురస్రం ఉంది కదా, దీర్ఘచతురస్రాన్ని 90 degrees తిప్పితే తొలి స్థితికి రాలేదు, 180 degrees తిప్పితే తొలి స్థితికి వచ్చింది. అంటే దీర్ఘచతురస్రం మొదటిసారి తొలి స్థితికి ఇనిషియల్ పొజిషన్కి రావడానికి ఎన్ని డిగ్రీస్ యాంగిల్ రొటేట్ చేసామండి? 180 degrees రొటేట్ చేసాం కదా. కాబట్టి దీర్ఘచతురస్ర భ్రమణ సౌష్ఠవ కోణం 180. 90 అప్పుడు తొలి స్థితికి రాలేదు, 180కి వచ్చింది కాబట్టి దాని భ్రమణ సౌష్ఠవ కోణం 180. ఇప్పుడు చెప్పండి మీరు, ఒక సర్కిల్ని ఎన్ని డిగ్రీస్ తిప్పితే మళ్ళీ ఇదే స్థితికి వస్తుంది? 90 తిప్పాలా, 45 తిప్పాలా? కొంతమంది అంటున్నారు సార్ 1 degree తిప్పినా చాలు సార్, అది తొలి స్థితిలోనే ఉంటుంది, సర్కిల్ కదా. 1 ఏముంది, హాఫ్ తిప్పినా, 1/4 తిప్పినా, 1/8 తిప్పినా, 1/100 తిప్పినా, ఊరికే అక్కడ కదిలించిపెట్టినా తొలి స్థితిలోనే ఉంటుంది. కాబట్టి వృత్తానికి భ్రమణ సౌష్ఠవ కోణం చెప్పలేమంటే అనంతం, ఇన్ఫినిటీ. చెప్పలేమంటే అనంతం, ఇన్ఫినిటీ. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణము, భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏం తెలుసా? ఒక దీర్ఘచతురస్రం 90 degrees దగ్గర తొలి స్థితికి రాలా, ఇంకో 90 తిప్పితే 180కి వచ్చింది, మళ్ళీ ఇంకో 90 తిప్పా 270కి రాలా, మళ్ళీ ఇంకో 90 తిప్పితే 360కి వచ్చింది. మొత్తం 360 లోపు 1 2 సార్లు తొలి స్థితిలో ఉంది. ఓకేనా? 360 degrees తిప్పేటప్పటికి 2 times మాత్రమే ఇనిషియల్ పొజిషన్లో ఉంది. కాబట్టి దీర్ఘచతురస్ర భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. అంటే 360 వరకు తిప్పుకుంటూ పోతే ఎన్ని సార్లు తొలి స్థితికి వస్తుందో అదే భ్రమణ సౌష్ఠవ పరిమాణం. యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ, ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఇప్పుడు మనం చెప్పేది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే దాని భ్రమణ సౌష్ఠవ కోణంతో తిప్పినప్పుడు 360 వరకు తిప్పుకుంటూ పోతే ఎన్నిసార్లు తొలి స్థితికి వస్తుంది. అసలు ఎంత తిప్పితే తొలి స్థితికి వస్తుందంటేనే చెప్పలేకపోయినాం. ఎంతైనా తిప్పచ్చు, 1 తిప్పచ్చు, హాఫ్ తిప్పచ్చు, 1/4 తిప్పచ్చు, కొంచెమైనా కదిలించచ్చు అన్నాం. మరి ఎన్నిసార్లు తొలి స్థితికి వస్తుందంటే కూడా చెప్పలేం. కాబట్టి దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అనంతమే. వృత్తానికి భ్రమణ సౌష్ఠవ కోణము పరిమాణము 2 కూడా అనంతమే. The class mid value of data is 20 and class interval is 8. Find the lower limit. ఓకేనా? లోయర్ లిమిట్, దిగువ అవధి కావాలి అంటే క్లాస్ మిడ్ వాల్యూ మధ్య విలువ మైనస్ హెచ్ తరగతి అంతరం బై 2. క్లాస్ మిడ్ వాల్యూ ఆఫ్ డేటా 20, తరగతి మధ్య విలువ 20. క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరం 8. 20 మైనస్ 8లో సగం అంటే 4. 20లో 4 తీస్తే 16 ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 2. ఒక అర్ధవృత్త చుట్టుకొలత 144 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? అర్ధవృత్త చుట్టుకొలతకు అర్ధవృత్త వైశాల్యానికి సంబంధం A = 77 × p/36 ఓకేనా? అర్ధవృత్తం సెమీ సర్కిల్, ద పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ 144. ఫైండ్ ఏరియా అన్నాడు. ద రిలేషన్ బిట్వీన్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ A = 77 × p/36. A = 77 × p అంటే 144/36 2. 36తో 36 4ల 144. సింపుల్గా 4 6 24, 4 3 12 2 14. 4 స్క్వేర్ అంటే 16. 16 ఏళ్ళ ఓకేనా? 16 × 70 వేసేసుకోండి. 70 + 7 వేసుకో, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? 16 ఏళ్ళ 112 కదా. 16 70s అంటే 1120. 16 7s అంటే 112. 1120 112 అంటే 1120 112 అంటే 1232. 1232 వస్తుంది. 1232. 1232 వైశాల్యం కదా, సెంటీమీటర్ స్క్వేర్లలో వస్తుంది. ఆప్షన్ నెంబర్ రైట్. నెక్స్ట్ 7/2⁶ × 5⁴ అనేది ఎన్ని స్థానాల తర్వాత అంతమవుతుంది?
ఓకేనా 7/2⁴ ఇంటూ 5⁴ అనే ఒక దశాంశ భిన్నం ఎన్ని స్థానాల తర్వాత అంతమవుతుంది? దీన్ని మనం భాగాహారం చేసి పాయింట్స్లో రాస్తే ఇది కొన్ని స్థానాల తర్వాత అంతం అవుతుందంట. ఖచ్చితంగా అవుతుంది. డినామినేటర్లో 2, 5 ఉండి వేరే ప్రైమ్ నంబర్ లేనప్పుడు ఖచ్చితంగా ఇది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది, టర్మినేటెడ్ డెసిమల్ ఫ్రాక్షన్ అవుతుంది. బట్ వాడేం అడుగుతున్నాడు, ఎన్ని స్థానాల తర్వాత అంతమవుతుంది అంటున్నాడు. మీరు చెప్పండి. 2 పవర్లో ఎంత ఉంది? 6. 5 పవర్లో ఎంత ఉంది? 4. 6 ఎక్కువనా 4 ఎక్కువనా? 6 ఎక్కువనా 4 ఎక్కువనా? 6 4 కన్నా ఎక్కువ, 6 గ్రేటర్ దాన్ 4. కాబట్టి 6 స్థానాల తర్వాత అంతమవుతుంది. 2 పవర్ 5 పవర్లే ఉండాలండి, ఇంకా వేరే పవర్లు ఉంటే అంతం కాదని చెప్పాలి. సార్ 2, 5 కాకుండా 3 పవరో 7 పవరో 11 పవరో ఉందనుకోండి, అప్పుడు అంతం కాదు అని చెప్పాలా. కానీ 2 పవర్ 5 పవర్లు ఉన్నప్పుడు ఆ 2 పవర్లో 6 ఉంది, 5 పవర్లో 4 ఉంది, 6 ఎక్కువ కాబట్టి 6 స్థానాల తర్వాత ఇట్ విల్ టర్మినేట్ ఆఫ్టర్ 6 డెసిమల్ ప్లేసెస్ అని చెప్పాలా. పవర్లో ఏది ఎక్కువ ఉంటే అది చెప్పాలా, లేదా రెండు ఈక్వల్గా ఉన్నాయనుకో, 2 పవర్ 6 5 పవర్ 6 ఉందనుకో, అప్పుడు 6 ఆన్సర్. ఓకేనా, రైట్. ఇది గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి అనాలిసిస్. ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏం చదివితే బెటరు, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? అస్సలు ఆ కన్ఫ్యూజన్ డైలమా వద్దు. ఎందుకంటే మీ ముందుకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonline book stores కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్లో, అలాగే www.yesonline book storesలో లభ్యమవుతాయి. తెలంగాణ 3 బుక్స్ ప్యాకేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ. ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్లో లభ్యమవుతాయి. అలాగే www.yesonline స్టోర్స్లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఇదిగోండి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే, అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చొక్కా, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ SI కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్లో, అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి SI అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్, అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్తో పాటు మనం ట్రై యోర్ సెల్ఫ్, అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్, అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్గా ఉంది మార్కెట్లో. ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్లో లభ్యమవుతాయి. అలాగే www.yesonline స్టోర్స్లో లభ్యమవుతాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.